ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుడు మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తానని చెప్పి వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని దాసులుగా చూడవచ్చు, బానిసలుగా చూడవచ్చు, కానీ ఆయన మనల్ని స్నేహితులుగా చూస్తున్నానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఆయన మన ఎడల శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెడతాడు. ఆయన మన కొరకు సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఆయన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఎవరు నాకు లేరు, నేను ఒంటరి స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన మీకు స్నేహితుడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీకు తోడుగా ఉండి మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ శ్రమల్లో ఆయన మిమ్మల్ని విడిపించి మీ జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించే స్నేహితుడిగా ఆయన ఉంటాడు. కనుక ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా మేలులు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు దేవ స్నేహితుడిగా ఉండే దేవుడవు, దాసులుగా బానిసలుగా ఉన్న మమ్మల్ని విడిపించి మా కొరకు దేవ ప్రాణత్యాగాన్ని చేసి దేవ మమ్మల్ని స్నేహితులుగా చేసుకున్న ఈ కృపగల నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.